మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన సర్వేలన్నీ అంచనాలను అందుకున్నాయి, సంచలనాలు సృష్టించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం అలాగే వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం స్పందన ఏ విధంగా ఉంది, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే వివరాలు ఇప్పుడు మీ ముందు ఉంచుతోంది బిగ్ టీవీ. ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు ఎపిసోడ్ని విశాఖ ఈస్ట్ నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. విశాఖపట్నం జిల్లాలోని విశాఖ ఈస్ట్లో టీడీపీ నుంచి గత ఎన్నికల్లో వెలగపూడి రామకృష్ణబాబు పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ఎంవివి సత్యనారాయణపై 70,857 ఓట్ల మెజారిటీతో విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలన తర్వాత ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు, ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా, సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి, బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో విశాఖ ఈస్ట్ నియోజకవర్గ ప్రజలకు వెలగపూడి ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. మెట్రో రైలు ప్రాజెక్ట్ ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అంటూ చెప్పారు. విశాఖకు మెట్రో రైలు తీసుకొస్తామన్నారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుతాము అంటూ హామీ ఇచ్చారు. ఇక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను విశాఖలోనే ఏర్పాటు చేస్తాము అంటూ చెప్పారు. మరోవైపు ఐటీ, ఫినాన్షియల్, ఎలక్ట్రానిక్ హబ్గా విశాఖను అభివృద్ధి చేస్తామంటూ చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికీ విశాఖ ఈస్ట్లో కనిపిస్తున్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే విశాఖ ఈస్ట్లో ఇప్పటికీ కనిపిస్తున్న సమస్యలు. విశాఖ ఈస్ట్లో తాగునీటి కొరత చాలా ఎక్కువగా కనిపిస్తోంది. కుళాయి కనెక్షన్లు లేకపోవడమే తాగునీటి కొరత ఎక్కువగా ఉండటానికి కారణం. విశాఖ తూర్పులో నిరంతర సమస్యగా నీటి కొరత ఎక్కువగా కనిపిస్తోంది. ఆ నీటి కొరతను తీర్చండి అని ప్రజలు అడుగుతూ ఉన్నారు. నీటి కొరత కారణంగా ప్రైవేట్ ట్యాంకర్లపైనే చాలా కుటుంబాలు ఆధారపడుతూ ఉన్నాయి. అమృత్ పథకంతో కూడా నీటి ఇబ్బందులు తొలగకపోవడం ఒక ప్రధాన సమస్య. జీవీఎంసీ సర్వేలో 22,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు లేవు అని చెబుతూ ఉన్నారు. అలాగే మద్దిపాలెం జంక్షన్, రామా టాకీస్ రోడ్లో ట్రాఫిక్ జామ్లు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ఇప్పటికీ ఈ ట్రాఫిక్ జామ్ సమస్యలు తీరకపోవడం ఒక ప్రధాన ఇబ్బందిగా కనిపిస్తుంది. అలాగే జ్ఞానపురం, సీతమ్మధార టౌన్ 1లో డ్రైనేజ్ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. మల్టీ డ్రైనేజ్ మాస్టర్ ప్లాన్ పురోగతి అంతంత మాత్రంగానే ఉంది, ఎటువంటి ముందడుగు పడడం లేదు. సముద్రంలో పారిశ్రామిక వ్యర్థాలు కలుస్తూ ఉండడం మరో ప్రధాన సమస్య. అలా కలుస్తున్న కారణంగా సముద్ర జీవావరణంపై దీని ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది, పర్యావరణానికి ప్రమాదకరంగా మారుతుంది. మురుగునీటిని ఎస్టీపీల్లో శుద్ధి చేయాలి అని జనం డిమాండ్ చేస్తున్నారు. అలాగే విశాఖ తూర్పులో పునరావాస సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అల్లీపురం, ఓల్డ్ టౌన్, రైల్వే కాలనీలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సెగ్మెంట్లో వీధి కుక్కల సమస్య కూడా ఎక్కువగా ఉంది. వీధి కుక్కల కారణంగా జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు. కుక్క కాటు కేసులు పెరుగుతూ ఉండటం ఒక ప్రధాన సమస్య. 2023లో ఏకంగా 18,000 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు ఈ వీధి కుక్కల కారణంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. వీధి కుక్కల సమస్యలు తీర్చండి అని జనం అడుగుతున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చూద్దాం. ఆయనకు పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడదాం. ఇవే పాజిటివ్గా ఉన్న అంశాలు. ఏడీబీ బ్యాంక్ నిధులతో తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు. పనులు పూర్తి చేయడానికి డిసెంబర్ 31 తేదీని గడువుగా పెట్టుకున్నారు. అలాగే సమగ్ర భూగర్భ డ్రైనేజ్ ఎస్టీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గొల్లలపాలెం, భూపేష్ నగర్, అల్లీపురంలో రోడ్డు నిర్మాణాలు జరుగుతున్నాయి. పార్క్ రిపేర్లు జరుగుతున్నాయి. కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు చేస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. వీటితో పాటు కోస్టల్ టూరిజం అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే గ్లాస్ స్కై వాక్తో పర్యాటక అభివృద్ధి జరుగుతూ ఉంది. పోలవరం ఎడమ ప్రధాన కాలువతో తాగునీరుని అందించే ప్రయత్నం అందిస్తున్నారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో చూద్దాం. ఇవి నెగిటివ్గా ఉన్న అంశాలు. చాలా కాలం ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో పూర్తి కాని పనులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రాథమిక వసతుల పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు. ప్రాథమిక మౌలిక వసతుల గురించి ఎమ్మెల్యే పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయడం లేదు అని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. సక్రమంగా తాగునీటి సరఫరా వ్యవస్థ లేకపోవడం ఒక ప్రధాన మైనస్ పాయింట్గా చెప్తున్నారు. చాలా వార్డుల్లో డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండటం ఒక మైనస్ పాయింట్.
మద్యం వ్యాపారంలో బిజీగా ఉంటారు అనే విమర్శలు ఎమ్మెల్యేపై ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఎటువంటి మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.7% మంది అంటున్నారు. బాగుంది అని 38.1% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 40.05% మంది చెప్తున్నారు. బాగా లేదు అని 14% మంది జనం చెప్తుంటే అస్సలు బాగా లేదు అని 2% మంది చెప్తున్నారు. అంటే 16% మంది ప్రజల్లో కొంత అసంతృప్తి కనిపిస్తోంది. 84% మందిలో సంతృప్తి కనిపిస్తోంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 4.7% మంది అంటున్నారు. బాగుంది అని 42.9% మంది అంటున్నారు. పర్వాలేదు అని 33.3% మంది అంటున్నారు. బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 16.7%గా ఉంది. అస్సలు బాగా లేదు అని చెబుతున్న వారి సంఖ్య 2.4%గా ఉంది. అంటే దగ్గరగా 19% మందిలో కొంత వ్యతిరేకత కనిపిస్తుంది. 81% మందిలో సంతృప్తి వ్యక్తమవుతుంది. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.4% మంది చెప్తున్నారు. బాగుంది అని 40.5% మంది అంటున్నారు. పర్వాలేదు అని 33.3% మంది అంటున్నారు. బాగా లేదు అని 19% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని చెప్తున్న వారి సంఖ్య 4.8%గా ఉంది. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 45% మంది అంటున్నారు. బాగా లేదు అని 30% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగా లేదు అని 2.5% మంది జనం అంటున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.3% మంది అంటుంటే బాగుంది అని 31% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 47.6% మంది జనం చెప్తుంటే బాగా లేదు అని 16.7% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 2.4% మంది జనం చెప్తున్నారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 2.3% మంది అంటున్నారు. బాగుంది అని 31% మంది అంటున్నారు. పర్వాలేదు అని 50% మంది అంటున్నారు. బాగాలేదు అని 14.3% మంది జనం చెప్తుంటే అస్సలు బాగాలేదు అని 2.4% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయి అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 61.9% మంది జనం అన్నారు. కావు అని 21.4% మంది జనం చెప్పారు. కావచ్చు అని 16% మంది జనం అంటున్నారు. తెలియదు అని 2.7% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 59.5% మంది జనం చెప్తుంటే కాదు అని 16.7% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 19% మంది జనం చెప్తుంటే తెలియదు అని 4.8% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 45.2% మంది అంటుంటే పెరగలేదు అని 28.6% మంది అంటున్నారు. పెరిగి ఉండొచ్చు అని 26.2% మంది అంటున్నారు. తెలియదు అని ఎవరు చెప్పడం లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 17.1% మంది అంటున్నారు. రాదు అని 46.3% మంది చెప్తున్నారు. రావచ్చు అని 9.8% మంది అంటున్నారు. తెలియదు అని 26.8% మంది జనం చెప్తున్నారు. అలాగే చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 11.9% మంది జనం చెప్పారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 59.5% మంది జనం అన్నారు. తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 28.6%గా ఉంది. ఇవి విశాఖ ఈస్ట్ నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.